ఒక్క వంశీ తన సొంత దీనికోసం తిట్టాడు తప్పించి మిగతా ముగ్గురుతో మీరు తిట్టండి అని చెప్పి తిట్టించలేదే. అదే చంద్రబాబు నాయుడు ఈయన తిట్టించాడు వచ్చిన వాళ్ళతో, అది ఇప్పుడు కూడా తిట్టిస్తారు. ఇప్పుడు రోషయ్య గాని మద్దాలి గిరి కూడా రాజీనామా చేశారు. ఎందుకని? వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. ఇప్పుడు గిరికి 2 నియోజకవర్గం కావాలి, ఈయనకి 2 నియోజకవర్గం కావాలి. జగన్ ఏమో ఎంపీగా చేశాడు, పొన్నూరు సీటు కూడా తీసేశాడు. కాబట్టి అంటే వైసీపీలో తన మాట వినలేదు అన్నట్టు రోషయ్య. ఒకటి జగన్ నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చలేదు, సీటు మార్చడం వల్ల నచ్చలేదు. ఆయన గుంటూరు 2 ఇస్తే చేసేవాడు, ఆయనకి ఏకంగా ఎంపీ వద్దన్నా ఇచ్చారు కాబట్టి ఇష్టం లేదు. అది ఎవరికైనా సరే ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదే పార్టీలో ఉంటే వీళ్ళతో హెరాస్మెంట్ ఉంటుంది, ఎందుకు మానేస్తే పోలేదా, ఏ జనసేనలోనే చేరితే పోలేదా, ఏ తెలుగుదేశంలో చేరితే పోలేదా, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు కొన్ని రోజులు ఆగితే, అప్పుడు మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు అంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ ఆయారాం గయారాం కల్చర్ అన్నది కామన్. వైసీపీ భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంటి అని ఆలోచించి బయటకు వెళ్ళే వాళ్ళు ఉండరా ఈ దీంట్లో, ఈ 10 మందిలో ఎమ్మెల్సీలో? ఎందుకు ఉండరు? భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు కదా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు